Though he was 15 years, he was a skilled thief. One day he met Anil at a wrestling match. He asked to live with him. He cooks food. It is very tasteless. Anil put it to the street dogs. Hari felt ashamed. Anil encouraged him. One day, Anil got 600 rupees for publishing his writings. Anil kept him to the mattress while sleeping. As usual, Hari stole the money and ran out to the railway station. Lucknow Express is moving, but he did not board. Hari thinking about Anil's help and he returned to the room. Let me share my reflections about the story. Anil's encouragement and trust changes the thief's life. Thank you. నమస్కారం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన లెసన్లో ఉన్న స్కానర్ని దీక్షలో ఎలా స్కాన్ చేయాలో చెప్తున్నాను. ముందుగా మన ఫోన్లో మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి దీక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ముందే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉంది. దీక్ష యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కాన్ అని చూపిస్తుంది. దీన్ని టచ్ చేస్తే స్కానర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కాన్ చేస్తే మన లెసన్ని అక్కడ ఓపెన్ అవుతుంది. నేను ద లిటిల్ గర్ల్ అనే లెసన్ని స్కాన్ చేశాను కాబట్టి మా టెక్స్ట్ బుక్ పేరు వచ్చింది, మళ్ళీ ద లిటిల్ గర్ల్ అనే కూడా లెసన్ వచ్చింది. దీంట్లో మనము ఈ లెసన్కి సంబంధించిన వీడియోస్, వర్క్షీట్స్ అన్నీ చూడొచ్చు. ఇలా వెళ్తే డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము, మళ్ళీ ప్లే కూడా చేయొచ్చు. ప్లే చేస్తే మన టెక్స్ట్ బుక్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఇది మా టెక్స్ట్ బుక్ మేము స్కాన్ చేసినాం కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ ఓపెన్ అవుతుంది. ఇదే కాకుండా వర్క్షీట్లు కూడా వస్తాయి. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు నేను స్ప్లెండెడ్ పోస్టర్ మేకింగ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి స్ప్లెండెడ్ అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది మనకి స్ప్లెండెడ్ పోస్టర్ మేకింగ్ యాప్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇమేజెస్ లేదా వీడియోస్ మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను. నేను 9.16 సైజ్ క్రియేట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇమేజెస్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇమేజెస్ అనే ఆప్షన్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుని ఇప్పుడు నేను కార్గిల్ దివాస్ పెట్టుకున్నాను. దీన్ని క్రాప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అట్లే అంటే ఓకే అని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని గురించి ఏమైనా రాయాలంటే టెక్స్ట్ అని నొక్కి మనం ఏదైనా ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్నాను. ఈ ఫ్లవర్ అయితే ఇక్కడ వస్తుంది. మనం సైజ్ కూడా తగ్గించుకోవచ్చు లేదా మనకి ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఓకే అయితే సేవ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది. You explain about frames. Go to back. Frames. ఇప్పుడు మనకి ఏదైనా ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్ అని క్లిక్ చేస్తే అక్కడ ఫ్రేమ్స్ ఉంటుంది. ఇలా వుడెన్ అని నేను క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఈ ఫ్రేమ్ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు అన్నీ అయిపోయినాక ఇది అన్నీ నాకు నచ్చిందంటే మనం సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా షేర్ చేయాలంటే వ్యూ నొక్కి మళ్ళీ ఆల్బమ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇది షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. నమస్కారం. నేను ఈరోజు మీకు ఒక మంచి వీడియో ఎడిటర్ యాప్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళి పిక్వాల్స్ అని సెర్చ్ చేయాలి.
సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు చూపిస్తుంది ఓపెన్. దీంట్లో వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓపెన్ చేసినప్పుడు సెలెక్ట్ పిక్చర్ ఆర్ వీడియో అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం ఫస్ట్. సో పిక్చర్స్ మనం వీడియోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, పిక్చర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిక్చర్స్ అయితే సో ఒక పిక్చర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎన్ని పిక్చర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మన. సో ఫస్ట్ ఈ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ క్రాపింగ్ ఏదైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకున్నాను కాబట్టి టిక్ ఆప్షన్ అయితే నొక్కుతున్నాను. సో నెక్స్ట్ రికార్డ్ వాయిస్ అయితే ఇవ్వాలి. సో ఆల్రెడీ మనం రికార్డ్ చేసుకున్న వాయిస్ ఆడియో ఫైల్స్లో ఉన్నా పెట్టచ్చు, లేకపోతే అప్పుడే కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏం వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు. You can give voice. Say the title. ద థీఫ్స్ స్టోరీ. ఓకే, ఇప్పుడు క్రియేట్ పిక్ వాయిస్ అనేది మనం నొక్కాలి. స్టోరీ. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. సో మనం ఇంకా గ్యాలరీలో చూసుకోవచ్చు మన వీడియోని, అలాగే ఇక్కడ షేర్ కూడా చేయొచ్చు. సో ఇదైతే నేను మా లెసన్స్కి రిలేటెడ్గా వీడియోస్ వీడియోస్, పోయమ్స్ అవిటికి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇది నా హాబీ. థ్యాంక్ యూ.